మూవీ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్, ఫైటింగ్, కల్చర్ అంటే విలేజ్ కల్చర్ కదా, బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లో చూడాలి. చూసే మూవీ ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. దయచేసి అందరు వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది నిజంగా. ఇప్పుడు నాకు ఎట్లా అంటే ఇప్పుడు జనరేషన్కి నిజమైన టైం పాస్ చేసే ప్రేమల్లో అయితే విలన్స్ ఉండరు, కానీ నిజమైన ప్రేమలో మాత్రం కొంతమంది విలన్స్ ఉంటారు. నిజంగా ఆ సినిమాలో ఆ, చూపించారు. నిజంగా ఈ కాలంలో కూడా ఆడపిల్లలు చాలా మంది ఈ సినిమా చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఆడపిల్లలు మగపిల్లల చేతిలో మోసపోతున్నారు. కానీ ఈ సినిమాలో ఏంటంటే నిజమైన ప్రేమ ఏంటి చివరి దాకా ఎలా ఉండాలని చెప్పేసి చూపించారు. నిజంగా చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే హీరోయిన్ నాన్నగారు సపోర్ట్ ఉంది కదా, అది బాగా నచ్చింది. 100% చూడొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమానే. ఎందుకంటే నాకు హీరోయిన్ గారి తండ్రి ఎంత సపోర్ట్ ఇచ్చారో ఒక అమ్మాయికి, ప్రతి ఒక్క ఆడపిల్లకి కష్టాల్లో తల్లిదండ్రులు ఆదుకోవాలని చెప్పేసి ఇలాగే నిజమైన ప్రేమకి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను చూసిన అన్ని సినిమాల్లో కల్లా నాకు బాగా నచ్చిన మూవీ ఇదే. అంటే యాక్చువల్గా నేను చూస్తాను కానీ, లవ్ స్టోరీస్ చూస్తాను కానీ, ఇది యాక్చువల్గా చాలా కొత్తగా ఉంది మూవీ కూడా. దుర్గారావు కామెడీ టైమింగ్ సూపర్గా ఉంది. అంటే దీంట్లో మీకు మంచి నచ్చిన సీన్ ఏముంది? అంటే పరుహత్తుల కాన్సెప్ట్ గురించి మెయిన్ కాన్సెప్ట్ గా పెట్టుకొని తీశారు. అది బాగా నచ్చింది నాకు. ఇప్పుడు జరిగే దాన్ని బట్టి బాగా చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది, అందరూ బాగా చేశారు, ఆర్టిస్టులు కూడా. చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీతో చూడగలిగే సినిమాలు ఫ్యామిలీ చాలా మంది చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ కదా, ఇప్పుడు ట్రెండ్ తీశారు సినిమా. చాలా బాగుంది, చాలా మంది చూస్తారు. సినిమా బాగా ఆడుతుంది. సాంగ్స్ కూడా బాగుంది, సినిమా బాగుంది. ఈ మధ్య చూసే సినిమా బాగుంది, సాంగ్స్ కూడా బాగుంది. యాక్షన్ పర్వాలేదు సార్, బాగుంది. మొత్తం యాక్షన్ కానీ ఫైట్లు కానీ పర్వాలేదు సార్, బాగుంది సినిమా. బాగుంది సార్, చూడొచ్చు మంచిగా. తల్లిదండ్రులు పిల్లలు అందరు చూడొచ్చు, బాగుంది. సినిమాలో మీకు ఏం నచ్చింది? కూతురు గురించి, ఒక పిల్లల గురించి తండ్రి మంచిగా సపోర్ట్ ఇవ్వడం బాగుంది. అంటే ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ ఏముంది? బాగా అంటే తండ్రిది బాగుంది. చాలా బాగుందండి మూవీ. కామెడీ అయితే అసలు వేరే లెవెల్. కామెడీ ఫుల్ నవ్వుకున్నాం. ఇంకా స్టోరీ అదంతా బాగుంది. సాంగ్స్ ఎలా ఉంది? సాంగ్ సూపర్, మ్యూజిక్ చాలా బాగుంది. అంటే మీ కథలో మీకు నచ్చిన అంశం ఏంటి? కథలో నాకు ఫాదర్స్ లవ్ అనేది బాగుంది. నేను మీ సత్య మార్కెట్ డైరెక్టర్ అని. సో ప్రేమలో రెండోసారి సినిమా ఈరోజు రిలీజ్ అయింది. సో చాలా మంది ఇంతమంది వస్తారు అనుకోలేదు, చాలా మంది వచ్చారు. సో మా సినిమా చాలా సక్సెస్ చేశారు. సో ఇంకా కంటిన్యూగా 1 వీక్ సినిమా ఆడుతుంది. అందరూ వచ్చి మా సినిమా చూసి పక్కన చూడని వాళ్ళు కూడా చెప్పండి, చూసి మా సినిమా ఇచ్చి చేయాలని మనస్ఫూర్తిగా అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, బాగుంది, మాకు నచ్చింది. సక్సెస్ కావాలి. ఈ సినిమాలో మీకు నచ్చిన అంశం ఏంటిది? సినిమాలు అంటే మేము ఎక్కువ కథ బాగానే ఉంది, యాక్షన్ బాగానే ఉంది. ఒక్కరు చూడవలసింది అందరినీ కోరుతున్నాం. దీనిలో మీకు పాటలు కానీ ఫైట్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్, చాలా చాలా బాగున్నాయి. చూడదగ్గ మూవీ, అందరు చూడొచ్చు. ఎలా అనిపించింది ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు? చాలా బాగుంది సార్. అప్పుడు అనుకునే దానికంటే ఇప్పుడు అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ సినిమా ఫ్యామిలీతో పాటు చూడొచ్చు అని మీరు ముందే అనుకున్నారా? ఫ్యామిలీ లవర్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది సార్. ఈ సినిమా అంటే ప్రేక్షకులు చాలా బాగుంది అంటున్నారు. ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు మీ అనుభవాలు ఎట్లా ఉన్నాయి? ప్రేక్షకులు ఇంత బాగా ఆదరించడం చాలా సంతోషంగా ఉందండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు అందరూ చాలా ఎంజాయ్ చేశారు, కేరింతలు కొట్టారు. చాలా బాగా వచ్చింది అనుకున్నాం. ప్రజల యొక్క స్పందనకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఆ పాటలు అయితే థియేటర్లో చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. అండ్ ఫైట్స్ రాకింగ్గా ఉంది, చాలా బాగుంది. ప్రేక్షకులందరూ బాగా ఆదరించినందుకు కృతజ్ఞతలు అండి. అంటే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల్లో మంచి స్పందన వస్తుంది కదా, దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా యాంగ్జైటీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మై మూవీ. ఇప్పుడే ప్రేమలో రెండవసారి సినిమా చూశాను. చాలా ట్రెండీగా ఉంది. ఇప్పటి యువతరానికి ఆకట్టుకునే విధంగా అన్ని అంశాలు ఇందులో మేళవించి ఉన్నాయి. చాలా బాగుంది. పాటలు, కొరియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, హీరో గారి నటన, హీరోయిన్ గారి నటన, ఈరోజు జరిగిన పరువు హత్యలకు సంబంధించి ఎన్నో అంశాలు కూడా ఇందులో చోటు చేసుకున్నాయి. అలాగే నాకు గర్వంగా ఉంది, ఎందుకంటే ఇందులో ఒక
పాట రాసే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నేను టైటిల్ సాంగ్ రాశాను. కావున ఈ సినిమా ప్రతి ఒక్కరికి కూడా చేరువవుతుంది, అలాగే ప్రతి యూత్కి కనెక్ట్ అవుతుంది. కావున ప్రతి ఒక్క యూత్ కాకుండా ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడాలి, ఈ సినిమాకి సపోర్ట్ చేయాలి. అలాగే చాలా చక్కగా తీసిన డైరెక్టర్ సత్యమార్క గారికి, అలాగే నటులు, నిర్మాత సాకే రమణ, సాంకేతిక నిర్మాణం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ కూడా తప్పనిసరిగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విలన్ గా యాక్ట్ చేస్తున్నాను ప్రజెంట్ తెలుగులో. హీరో గారు చాలా కాన్ఫిడెంట్ గా యాక్ట్ చేశారు. చాలా సాంగ్స్ చాలా బాగున్నాయి, నీట్ గా. తక్కువ బడ్జెట్ సినిమాలను ప్రోత్సహించే సందర్భం మీరందరూ, ప్రజలందరూ ఇలాంటి సినిమాలను ప్రోత్సహించి వాళ్ళ ఆదరణ చేసి వాళ్ళ ముందుకు వెళ్ళేలాగా మీరందరూ సహాయ సహకారాలు ప్రజలు అందించాలి. ఒక మంచి మెసేజ్, మరీ ఫ్యాక్షనిజం లేకుండా నీట్గా ఉంది. హీరోయిన్కి అంటే తండ్రి కూతుళ్ళకి బాండింగ్ బాగుంది సినిమాలో. హీరోయిన్కి తండ్రి పాత్ర చేసిన ఆయనకి. హీరో గారు చాలా నీట్గా చేశారు. సాంగ్స్ చాలా బాగున్నాయి, క్లైమాక్స్ చాలా బాగుంది. నీట్గా అందరూ తమ తమ రోల్స్ చాలా బాగా చేశారు. సార్, ఈ సినిమాకి నిజంగా నేను మొదటిసారి ఈ సినిమాలో నేను యాక్ట్ చేస్తాం. అయితే చిన్న చిన్న రోల్స్ చేశాను, కానీ దీంట్లో చాలా మంచి రోల్స్ ఇచ్చారు హీరో గారు, అలాగే డైరెక్టర్ గారు. చాలా బాగా ఈ మూవీని ప్లాన్ చేశారు. మేము అనుకోని రీతిగా ఎంతో గొప్ప సినిమాగా తయారైంది. మేము అసలు ఊహించలేదు ఇంత పెద్ద పెద్ద చిత్రాలు చేస్తున్నారు, కానీ అంత చిత్రాల కన్నా ఇదే బాగుందన్నట్టుగా నాకు చాలా హ్యాపీ అయ్యాను. సినిమాలో ఎంత ఎంజాయ్ చేశానంటే, ఒక తల్లి సెంటిమెంట్ అయినా, కూతురు సెంటిమెంట్ అయినా, ఒక కామెడీ అయినా చాలా బాగా వచ్చిందండి. నిజంగా ఈ మూవీని చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను. తర్వాత ఈ సినిమాలు ఇంకా అందరూ చూడేసి ఈ సినిమాని ఆదరించాలని కోరుతున్నానండి. సత్యమార్క్ గారు డైరెక్షన్ చాలా బాగుంది. 100కి 98.5 మార్క్స్. బాగా చేశారు. సాంగ్స్ చాలా బాగా చేశారు. హీరో గారు చాలా కాన్ఫిడెంట్ గా చేశారు. చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ అంతా కూర్చుని చూడొచ్చు. సాంగ్స్ మాత్రం చాలా నీట్ గా ఉన్నాయి, చాలా డీసెంట్ గా ఉన్నాయి. ఏరియా లొకేషన్స్ సూపర్. ఇందులో మా ఫ్రెండ్ అయిన జాన్ విక్టర్ పాలకొల్లు సంబంధించిన ఆయనకి, ఈయనకి అవకాశం ఇచ్చినందుకు, ప్రోత్సహించినందుకు, అలాగే చిరంజీవి కూడా విలన్ రోల్ కింద బాగా చేశాడు. ఆ మేడం గారు కూడా చాలా బాగా చేశారు మెయిన్ రోల్ విలన్ గా. ఆవిడ పేరేంటో తెలియదు, రాణి గారు చాలా బాగా చేశారు. హీరోయిన్ గారు చాలా బాగా చేశారు. హీరో గారు సూపర్, చాలా బాగా చేశారు. చాలా బాగుంది సినిమా. అందరూ కలిసి ఫ్యామిలీ కూర్చుని ఆనందించవచ్చు. ఒక మంచి మెసేజ్. ఒక హీరో తండ్రికి బాండింగ్ బాగుంది. అంటే మరి ఫ్యాక్షనిజం గా కాకుండా మంచి నీట్ గా కూర్చుని చాలా బాగా చేశారు. ఎలా ఉందండి? చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. చాలా మంచి సినిమా, ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని హ్యాపీగా చూసే సినిమా. చాలా బాగా చేశారు. దీనిలో మీకు నచ్చిన అంశం ఏమో? నాకు ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ ఒకటి. చిన్న సినిమా అయినా సరే కొంచెం మనం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా చాలా నీట్ గా మంచిగా అనిపించింది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా బాగున్నాయి. అంటే ఫ్యామిలీతో పాటు అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ అంతా చూడొచ్చు. చాలా హ్యాపీగా చూసే సినిమా. హాయ్ మేడం. హాయ్ అండి. సినిమా ఎలా ఉందమ్మా? చాలా బాగుందండి. బూమ్ బూమ్ అన్న పాట కూడా చాలా బాగుంది. హీరో కూడా చాలా బాగా చేశారు, హీరోయిన్ కూడా బాగుంది. విలేజ్ బ్యాక్గ్రాఫ్ కూడా చాలా బాగుంది. మాకు నచ్చింది. మా ఫ్యామిలీతో మేము అందరం వచ్చాము. అందరు కూడా మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి చూస్తే బాగుంటుంది. హాయ్ సార్. సినిమా ఎలా ఉందండి? సినిమా చాలా మంచిగా ఉందండి. సాంగ్స్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, చాలా మంచిగా ఇచ్చినారు. ఒక తండ్రి కూతుల ప్రేమ కథ చూపించింది ఎండింగ్ లో. చాలా మంచిగా ఉందండి. చాలా అంటే దీంట్లో పాటలు కానీ తర్వాత ఏమన్నా అసభ్యకరంగా ఏమి లేవు? లేదండి. ఒక మంచి మెసేజ్. అంటే ఇప్పుడు మామూలుగా బెట్టింగ్ యాప్స్ ఎట్లా బెట్టింగ్స్ యాప్ ఆడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారో, ఈ షేర్ మార్కెటింగ్ లో కూడా అంటే మనకు తెలియకుండా జరుగుతున్నది అనుకుంటా. అది కూడా డైరెక్టర్ గారు చాలా మంచిగా చూపించారు. అంటే ఇది ఫ్యామిలీతో పాటు అందరూ చూడగలిగే సినిమా. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఫ్యామిలీ మొత్తం అందరూ ఒక లవ్ స్టోరీ, కొత్త లవ్ స్టోరీ సినిమా అండి. ఎట్లా ఉంది సినిమా? చాలా బాగుంది. ప్రేమలో మూడోసారి మూవీ కోసం వెయిటింగ్. రెండోసారి అయితే సూపర్ అదిరిపోయింది. అందరూ వెళ్ళి థియేటర్ లో వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాం. సినిమా మేము చాలా ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంది. పాటలు ఎట్లా ఉంది? పాట కూడా బాగుంది. పాటలు కూడా చాలా బాగుంది.